నేను అపోస్తుడైన పౌలును మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నారు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. యేసుక్రీస్తు రాకడ చాలా త్వరలో ఉంది కాబట్టి మీరందరూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. అందుకోసమే నేను నా పత్రికలో పరిశుద్ధాత్ముడు నాతో ఇలా రాయించెను. ఫిలిప్పీయులకు 4:6 దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మీరు ఇంకా ఆత్మీయతలో బలపరచబడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.